హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా మీషో నుంచి తీసుకున్న మరో బ్యూటిఫుల్ కుర్తీ సెట్స్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ అనమాట. బాగా ట్రెండ్ అయింది ఈ కుర్తీ సెట్ కూడా. ఇది వచ్చేసి మనకి వైలెట్ కలర్లో వస్తుందన్నమాట. ఇది వచ్చేసి 3 పీస్ కుర్తీ సెట్. మనకి టాప్, బాటమ్ అండ్ దుపట్టా 3 వచ్చాయి. ఫస్ట్ అయితే నేను టాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. యాక్చువల్లీ సేమ్ కుర్తీ సెట్ మనకి మింత్రాలో కూడా అవైలబుల్లో ఉంది అండ్ అలాగే దాని కాస్ట్ కూడా చాలా హైగా ఉంది. మనకి ఇదే కుర్తీ సెట్ మీషోలో హాఫ్ ప్రైస్కే వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, నెక్ పార్ట్ మొత్తం మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. నేను వచ్చేసి ఇది మీడియం సైజ్ తీసుకున్నాను. నెక్ దగ్గర మనకి అలాగే కట్ వర్క్ లాగా వస్తుంది అనమాట. రిమైనింగ్ కుర్తీ మొత్తం మనకి ప్లెయిన్ వస్తుంది, ఎటువంటి డిజైన్ అనేది రాదు. ఒకసారి మీకు ఇక్కడ ఫుల్గా చూపిస్తున్నాను, చూడండి ఎలా వచ్చిందన్నది. చెప్పాను కదా కిందంతా మనకి ప్లెయిన్ వస్తుందని. నెక్స్ట్ బోటమ్ ఎలా వచ్చిందో చూద్దాము. బోటమ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది అనమాట. సేమ్ మనకి టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్లో వస్తుంది, బట్ ఏంటంటే ప్లెయిన్ వస్తుంది. ఎలాస్టిక్ గ్రిప్పింగ్ వచ్చింది, స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ అలాగే మనకి లాస్ట్ వచ్చేసి చిన్నగా గొట్టపట్టి లేస్ ఇచ్చారు. ఈ డ్రెస్కి మెయిన్ హైలైట్ వచ్చేసి ఈ డ్రెస్కి వచ్చిన దుపట్టా అనమాట. చాలా బాగుంది, చాలా గ్రాండ్ లుక్ వచ్చిందనమాట. దుపట్టా వల్ల డ్రెస్ లుక్కే చేంజ్ అయిపోయింది. ఇలాగా వైలెట్ కలర్ మీద మనకి పటోలా ప్రింట్ అయితే ఇచ్చారు, చాలా చక్కగా ఉంది. పింక్, గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే మనకి దుపట్టా డిజైన్ చేశారు. చూస్తున్నారు కదా దుపట్టా ఎంత గ్రాండ్గా వచ్చిందో. అండ్ అలాగే 2 సైడ్స్ వచ్చేసి మనకి ఇలాగా బోర్డర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంకో సైడ్ కూడా ఇలాగే వచ్చింది. రిమైనింగ్ 2 సైడ్స్ వచ్చేసి ఇలాగా బిగ్ సైజ్ బోర్డర్ అనేది పింక్ కలర్లో ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే దీనికి టాజిల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే నెక్స్ట్ డ్రెస్ ఓపెన్ చేసి చూద్దాం ఇది ఎలా వచ్చిందనేది. యాక్చువల్లీ ఈ డ్రెస్ అయితే నా ఫేవరెట్ అని చెప్తాను. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా క్వాలిటీ చాలా బాగా వచ్చింది. అండ్ అలాగే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో వచ్చిందనమాట. చాలా ట్రెడిషనల్ లుక్ వస్తుంది ఈ డ్రెస్ వల్ల మాత్రం. ఒకసారి ఫుల్గా ఓపెన్ చేస్తాను చూడండి. టాప్ అనేది మనకి మెరూన్ కలర్లో తీసుకున్నాను నేను. ఈ డ్రెస్కి నెక్ ప్యాటర్న్ వచ్చేసి రౌండ్ వచ్చిందనమాట. అలాగే యోక్ పార్ట్ దగ్గర ఇలాగ పట్టు లేస్ అనేది మనకి అటాచ్ చేశారు. పోట్లీ బటన్స్ ప్రొవైడ్ చేశారు. రిమైనింగ్ కుర్తీ మొత్తం మనకి ప్లెయిన్ వస్తుంది. అండ్ అలాగే ఈ డ్రెస్కి మనకి లైనింగ్ కూడా ఉందన్నమాట. నేను మీకు చూపిస్తాను. 3/4 హ్యాండ్స్ వచ్చాయి. హ్యాండ్స్ దగ్గర మనకి ఎటువంటి లేస్ కూడా ఇవ్వలేదు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనం స్టిచ్ చేయించుకొని వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఈ రోజుల్లో స్టిచ్చింగ్ కాస్ట్ అయితే చాలా పెరిగిపోయింది కాబట్టి ఇలాంటి డ్రెస్సెస్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడైతే ఇంకో డ్రెస్ ఓపెన్ చేసి చూద్దాము. ఈ పర్టికులర్ డ్రెస్ అయితే మీషోలో చాలా ట్రెండ్ అయిపోయింది. ఎవరైనా తీసుకుని ఉంటే క్వాలిటీ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది అన్నది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. డ్రెస్ అయితే ఫుల్గా ఓపెన్ చేసి చూద్దాం. అండ్ అలాగే క్వాలిటీ ఎలా వచ్చింది, నాకు ఎలా అనిపించింది అన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి ఇలాగ రౌండ్ నెక్ వచ్చింది. యోక్ పార్ట్లో వచ్చేసి మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. టాజిల్స్ చూసారా చాలా చక్కగా వచ్చాయి. ఇది వచ్చేసి స్ట్రైట్ కుర్తీ కాదు, అంబ్రిల్లా మోడల్ వచ్చిందనమాట. స్లీవ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే డ్రెస్ ఫ్లేర్ కూడా చాలా బాగుంది. బట్ ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. క్వాలిటీ అయితే మాత్రం నాకు యావరేజ్ అనిపించింది అనమాట. ఫ్యాబ్రిక్ ఇంకొంచెం క్వాలిటీగా వచ్చుంటే చాలా బాగుండేది అనిపించింది. ఓవరాల్గా అయితే చూడడానికి ఇలా ఉంది. ఫ్లేర్ కూడా చాలా బాగుంది, చెప్పాను కదా ఆల్రెడీ. అండ్ అలాగే మనకి లోపల ఇలాగ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. దుపట్టా అయితే చాలా బాగా వచ్చింది. మొత్తం మనకి యోక్ పార్ట్లో వచ్చిన డిజైన్ దుపట్టా పైన కూడా ఉందన్నమాట. ఓవరాల్ దుపట్టా మొత్తం అనేది మనకు ఆ బూటీస్ అనేవి ఇచ్చారు. అండ్ దుపట్టా లెంత్ అలాగే విడ్త్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. దుపట్టాకి 2 సైడ్స్ ఇలాగా కట్ వర్క్ కూడా వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఇది ఓన్లీ మనకి 2 పీస్ సెట్ మాత్రమే. ఓన్లీ టాప్ అండ్ దుపట్టా మాత్రమే ఇచ్చారు. మనకి బోటమ్ అనేది ఈ డ్రెస్తో ప్రొవైడ్ చేయలేదు. లైటింగ్ ఎఫెక్ట్ వల్ల ఇది ఇంకొంచెం లైట్ కలర్లో పడింది వీడియోలో. ఇది వచ్చేసి ఇంకో డ్రెస్ అనమాట.
రెగ్యులర్ కలర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను, బ్రౌన్ కలర్ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఫుల్గా ఓపెన్ చేసి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. ఫస్ట్ అయితే టాప్ ఓపెన్ చేసి చూద్దాము. టాప్ నెక్ వచ్చేసి మనకి వీ ప్యాటర్న్లో ఇచ్చారు. నెక్ దగ్గర మొత్తం మనకి వైట్ కలర్తో థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారనమాట. ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వచ్చాయి. హ్యాండ్స్కి మనకి కొంచెం హెవీగా ఇచ్చారు ఎంబ్రాయిడరీ అనేది, చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అండ్ రిమైనింగ్ కుర్తీ మొత్తం మనకి అక్కడక్కడ సింగిల్ ఫ్లవర్ ఇచ్చారనమాట, ప్లెయిన్గా వదిలేయలేదు. సో కుర్తీ మొత్తం మనకి ఇలాగే ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. లోపల మనకి లైనింగ్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదండి. ఓవరాల్గా కుర్తీ లుక్ అనేది ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ ప్యాంట్ ఎలా వచ్చిందో చూద్దాము. ప్యాంట్ కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చింది, ఎలాస్టిక్ గ్రిప్పింగ్ వచ్చిందనమాట, ప్లాజో పాయింట్ వచ్చింది. అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ప్యాంట్కి బాటమ్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట డిజైన్. మనకి టాప్ హ్యాండ్స్కి ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ అదే డిజైన్ మనకి బాటమ్కి కూడా ప్రొవైడ్ చేశారు లాస్ట్లో ఇలాగా, చాలా బాగుంది. ఒకసారి ప్యాంట్ కూడా ఓవరాల్గా చూపించేస్తున్నాను, చూసేయండి. ఫ్రాంక్గా చెప్తున్నాను, దుపట్టా అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఈ దుపట్టా క్యారీ చేయడం కంటే వితౌట్ దుపట్టానే మనం డ్రెస్ని క్యారీ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. సింగిల్ లేయర్లో డిజైన్ కనిపించట్లేదని ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. దుపట్టా మీద కూడా మనకి ఇలాగ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.